ఈ షాట్ లో ఒక మనిషిని ముక్కలు ముక్కలుగా చేసి ఇక్కడ పెడతారు. ఈ పర్సన్ ప్యాంట్ కలర్ బ్లూ అండ్ ఈ షాట్ లో ఇలా చేతులు కాళ్ళు కట్టేసున్న పర్సన్ ప్యాంట్ కూడా సేమ్ ఇదే కలర్. చాగంటి గారు చెప్పిన డైలాగ్స్ లో యోధుడు అనే డైలాగ్ కి ఇది రిఫరెన్స్ షాట్. ఇది డ్రాయింగ్ అండ్ క్వార్టరింగ్ కిల్లింగ్ మెథడ్. అంటే ఒక పర్సన్ కాళ్ళు చేతులు 4 డిఫరెంట్ డైరెక్షన్స్ లో కట్టేసి ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. ట్రైలర్ ఓపెనింగ్ లో అర్జున్ టేబుల్ గ్లాస్ మీద కొడుతుంటే వచ్చే సౌండ్ ని టైటిల్ స్క్రీన్ ని హిట్ చేసే ట్రాన్సిషన్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వాడుకున్నారు. అర్జున్ చేసే సౌండ్, టైటిల్ హిట్టింగ్ అండ్ ఆ రెండిటి సింక్. సేమ్ ఇలానే టీజర్ లో కూడా అర్జున్ లాఠీతో ఇంట్రాగేషన్ టేబుల్ మీద కొట్టే సౌండ్ ని టైటిల్స్ కి బ్యాక్గ్రౌండ్ లాగా వాడుకున్నారు. రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ చేసిన ట్రైలర్స్ లో ఇదే బెస్ట్ ట్రైలర్ అని చెప్తాను నేను. ఎందుకంటే ట్రైలర్ ని కరెక్ట్ గా నోటీస్ చేస్తే హీరో ఐడియాలజీ షార్ట్స్, ఇలాంటి ఐడియాలజీతో ఉన్న హీరో డీల్ చేయబోయే ఒక కేస్ డీటెయిల్స్ అండ్ ఆ తర్వాత ఎలివేషన్ షాట్, ఇలా ట్రైలర్ లో ఫస్ట్ మినిట్ లో ఒక్క షాట్ కూడా వేస్ట్ షాట్ అనేదే లేదు. ట్రైలర్ లో నాకు అనిపించిన కొన్ని మైక్రో డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఇక్కడ నాని పేరు డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత యునానిమస్ అని వచ్చింది, ఎందుకంటే ఇది నాని గారి ప్రొడక్షన్స్ కాబట్టి. అర్జున్ లాంటి క్రూయల్ కాప్నే భయపెట్టింది అంటే అది ఏం ఇన్సిడెంట్ అయి ఉంటుందంటారు? నాకు అనిపించింది చెప్తాను. ఈ షాట్ లో ఒక మనిషిని ముక్కలు ముక్కలుగా చేసి ఇక్కడ పెడతారు అండ్ ఈ పర్సన్ ప్యాంట్ కలర్ బ్లూ అండ్ ఈ షాట్ లో ఇలా చేతులు కాళ్ళు కట్టేసున్న ఈ పర్సన్ ప్యాంట్ కూడా సేమ్ ఇదే కలర్. సో నాకు తెలిసి అర్జున్ ఈ ప్లేస్ లోకి ఎంటర్ అయ్యాక ఈ పర్సన్ ని డ్రాయింగ్ అండ్ క్వార్టరింగ్ మెథడ్ లో చంపుంటారు. అదేంటి అనుకుంటున్నారా? ఇది ఒక ఏన్షియంట్ కిల్లింగ్ మెథడ్. కాళ్ళు చేతులు 4 డిఫరెంట్ డైరెక్షన్స్ లో కట్టేసి ఆ 4 పార్ట్స్ ని లాగేస్తారు. ఆ పర్సన్ బాడీ ఏ పార్ట్ కా పార్ట్ పీస్ పీస్ అయిపోద్ది. మాక్సిమం నాకు తెలిసి ఆ క్రూయాలిటీని చూసి అర్జున్ ఇలా సర్ప్రైజ్ అయి ఉంటాడు. అండ్ నేను క్లైమాక్స్ సీక్వెన్స్ లాగా భావిస్తున్న ఈ ఫైట్ అంతా జరిగే ఈ బిల్డింగ్ ఒక హాస్పిటల్. ఇక్కడున్న ఈ వీల్ చైర్, ఈ సెలైన్ స్టాండ్, ఈ బెడ్, ఇవన్నీ చూస్తే ఇది ఖచ్చితంగా ఒక హాస్పిటలే. అండ్ ఈ షాట్ లో ఈ సైన్ బోర్డ్ లో ఇక్కడ పైన సర్జికల్ వార్డ్, ఫీమేల్ వార్డ్, ప్రైవేట్ వార్డ్ అని రాసింది. సో ఇది ఖచ్చితంగా హాస్పిటలే, బట్ ప్యూర్ హాస్పిటల్ అయితే కాదు. ఈ వాల్స్, ఈ షాంగ్రిల్లాస్ అన్నీ చూస్తే ఇది ఒక రాయల్ ఫోర్ట్ అయి ఉండొచ్చు. ఏదైనా చారిటీ కోసం దీన్ని ఇలా హాస్పిటల్ లాగా మార్చుంటారు, లేదంటే ఈ కిల్లర్స్ అంతా కలిసి దీన్ని ఇలా చేంజ్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడ ఈమె చెప్పిన ఈ బేబీని అర్జున్ కాపాడుతాడు. ఈ సీన్ లో హోస్టేజెస్ అందరినీ ప్యాలెస్ కమ్ హోటల్లో కేజెస్ లో నెంబర్స్ వేసి మరీ బంధించి ఉంటారు. అండ్ వన్ ఆఫ్ ద కేజ్ లో అర్జున్ ఈ బేబీని చూసి ఉంటాడు. వీళ్ళందరినీ విడిపించి బిల్డింగ్ నుంచి బయటకు తెచ్చేటప్పుడు అడ్డొచ్చిన వాళ్ళందరినీ నరుక్కుంటా వెళ్తాడు. బేబీ ఉండే మూవింగ్ క్రేడిల్, అదే ఉయ్యాలని ఇక్కడ చూడొచ్చు. సో ఈ బేబీ ఖచ్చితంగా సేవ్ అయింది. టీజర్ లో ఉన్న సిటీకేకి మీనింగ్ ఇక్కడున్న కేజ్ ఏమో అని అనుకుంటున్నాను. రియల్ లైఫ్ లో బీటీకే కిల్లర్ అని ఒకడు ఉన్నాడు. వాడి స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి కొన్ని ఎలిమెంట్స్ ని వాడుకుంటే గనక ఇది కేజ్ టార్చర్ కిల్ అయి ఉండొచ్చు, లేదంటే ఇలా కట్టేసి చంపుతున్నారు కాబట్టి క్యాప్చర్ టార్చర్ కిల్ కూడా అయి ఉండొచ్చు. యాక్చువల్ గా నా ఎస్టిమేషన్ ప్రకారం ఈ 5 పర్సన్స్ లో అర్జున్ ఉండే ప్లేస్ లో వేరే ఇంకెవరో ఉండాలి. బట్ ఆ పర్సన్ కి బదులు అర్జున్ ఆ బేబీని రెస్క్యూ చేయడానికి వస్తాడు. కానీ ఈ క్రూయల్ కిల్లింగ్స్ అన్ని చూసి ఇలా అందరినీ ఏసేసి హోస్టేజెస్ ని విడిపిస్తాడని నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైన, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టోరీ చెప్తాను. కృష్ణదేవ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏపీ హిట్ కి వచ్చిన అర్జున్ సర్కార్ ఈ బేబీ మిస్సింగ్ కేసు ఎంక్వైరీలో ఇది నార్మల్ కేసు కాదు, మల్టిపుల్ క్రిమినల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఒక పెద్ద క్రైమ్ చైన్ అని దాన్ని బయటికి లాగుతాడు. ఇంకా అదేంటో స్క్రీన్ మీద చూద్దాంలే, మొత్తం చెప్తే బాగోదు. చాగంటి గారు ఇచ్చిన డైలాగ్ ఎలివేషన్ కి విజువల్ జస్టిస్ కూడా చేశారు. చూపిస్తాను రండి. ఆపదలో ఉన్న వాళ్ళు వీళ్ళు, రక్షించడానికి రంగంలో ప్రవేశించిన యోధుడు అర్జున్. ఒక ప్రాణాన్ని కాపాడటానికి ఎన్నో అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకు మాత్రమే తెలుసు. ఎన్ని పరీక్షలకు తట్టుకొని నిగ్గు తేలగలిగినటువంటి వాడు ఇంత క్రూయల్ కిల్లింగ్స్ ని చూశాక కూడా భయపడకుండా తెగించి కష్టం అయినా సరే అందరినీ చంపగలను అని అనుకుంటేనే వీళ్ళను కాపాడగలడు అని చాగంటి గారి చేతి ఇచ్చిన డైలాగ్ ఎలివేషన్ కి విజువల్ జస్టిస్ కూడా ఇచ్చారు. విలన్ కనికరం లేకుండా హత్యలు చేసే సైకో, హీరో కూడా కనికరం లేకుండా నిలువున నరికేసే పోలీస్. ఇద్దరు ఇంత క్రూయల్ గా నరికి చంపుతుంటే ఇంకా హీరోకి విలన్ కి తేడా ఏముంటుంది? ఉంటుంది. అదే ఐడియాలజీ. ట్రైలర్ ఓపెనింగ్ షాట్ లో అదే ఎస్టాబ్లిష్ చేశారు. ఒక సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి సిన్సియర్ కాప్ అయితే చాలు, కానీ ఇంత క్రూయల్ కిల్లర్ ని పట్టుకోవాలంటే కిల్లర్ ని మించిన క్రూయాలిటీ ఉండాలి. అదే అర్జున్ సర్కార్.
ఇంతకీ అర్జున్ హీరోనా విలనా అని డౌట్ వద్దు, కన్ఫామ్గా హీరోనే. మరి అది నాకు ట్రైలర్లో కనిపించిన కొన్ని డీటెయిల్స్ మీకు ఇంకేమైనా కనిపిస్తే చెప్పండి, కామెంట్స్లో చెప్పండి, చూసేసుకుందాం, తెలిసేసుకుందాం. నా కంటెంట్ పెద్దగా ఎవరు ఇక్కడ వరకు చూడరు, కానీ ఇంకా కూడా నువ్వు చూస్తున్నావంటే నీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అంత నచ్చితే ఒక లైక్ కొట్టారాదా అంట. కొట్లే, ఏం కాదు, ఒక లైక్ కొట్టు. అడగలేదు అని సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.